మీ చేతి పనులను దేవుడు స్థిరపరుస్తాడు. సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. సంఘ కార్యక్రమాలలో దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. అందుకనే సంఘంలో మనం నాటబడినటువంటి రీతిలో ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు నా అద్భుతాలను మీ ఎడల కనబరుస్తాను అని చెప్పాడు. ఎప్పుడు అద్భుతం నడుస్తూ జీవిస్తున్నప్పుడు అద్భుతం జరగదు. దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు అద్భుతం జరుగుతుంది. అందుకనే మార్పు చెందిన వాడుగా ఉండాలి. ఏమైనా ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ కూడా మార్పు చెందినట్టుగా కనపడుతున్నారు. ఎస్, యు ఆర్ ఆల్ సీన్ చేంజ్డ్ పీపుల్, ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. మీ పక్కలో చెప్పండి, మీరు మార్పు చెందిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఎస్, చెప్పండి, పక్కలో చెప్పండి. అదే 2023లో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉండదు. ఆ 2023లో ఉన్న గులుగుడు, సనుగుడు, లోబడనితనము, దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకునే స్వభావము, ప్రార్థన చేయని స్థితి, వాక్యం చదవని స్థితి, సువార్త ప్రకటించే స్థితి తములు జరుగు సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్తారండి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అద్భుతములు చేసే దేవునికి ఇంతేనా? అద్భుతంగా చెప్పాలి, అద్భుతంగా చెప్పాలి. నన్ను ఆశ్చర్యకరమైన రీతిలో ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. నువ్వు దేవుని అదే చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే మహిమపరుస్తాడు. అక్కడ గట్టిగా చప్పట్లు కొడితే మహిమపరుస్తాడు. దేవుడు కార్యాలు చేయాలి. ప్రైజ్ బి టు గాడ్. నీ ఘనపరచాలి. ఫోన్లో ఆడుకుంటూ ఇక్కడ చర్చలో ఓకే అద్భుతము దేవుడు చేస్తామని చెప్పినప్పుడు నీ ప్రమేయం ఏమీ లేదు, నీ శక్తి యొక్క ప్రమేయం ఏమీ లేదు. సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాలి. మానవ జ్ఞానము అద్భుతానికి చెప్తున్నాను. డెఫినేషన్ ఆఫ్ వండర్ మీకు డెఫినేషన్ ఆఫ్ మిరాకిల్ అద్భుతము ఆశ్చర్యము యొక్క అర్థం ఏంటంటే అప్పుడు మానవ బలము. అప్పుడు ఫోన్ చేయాలి. అందరికి చూడాలమ్మా, ఇటు చూడాలి. ఆరాధనలో వీళ్ళు ఎవరు అద్భుతం చూడాలని ఉందా? నేను నా దేవునితో మాట్లాడుతున్నాను. మాట చూసినావు అనుకో, అద్భుతం జరగదు. అపాయింట్మెంట్ టైం. కొంతమంది కిందికి చూస్తారు, అద్భుతం జరగదు. అపాయింట్మెంట్ టైం. కొంతమంది గోడ వైపు చూస్తాడు, అద్భుతం జరగదు. సేవకుని వైపు చూడు, అద్భుతం జరుగుతుంది. సేవకుడు నోట్లో నుంచే మాట వైపు చెవులు జాగ్రత్త పెట్టాలి, అద్భుతం జరుగుతుంది. అద్భుతము అంటే అర్థం ఏంటంటే తీసుకుంటావు మానవుని యొక్క బలము, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ప్రయాస, మానవుని యొక్క డబ్బు, వేటితో సంబంధం లేకుండా దేవుని శక్తి ద్వారా జరిగే కార్యమే అద్భుతం. ₹1,00,000 కడితేనే కానీ నీకు అపాయింట్మెంట్ లేదు. పర్సనల్ నాట్ బై యువర్ పవర్, ఫోటో దిగాలి, నాట్ బై యువర్ విజ్డమ్, నాట్ బై యువర్ మనీ, not by your strength. The things are happening by the power of God, by the glory of God, by the anointing of the Lord. He is the miracle and he is the wonder. చూడండి, నీ డబ్బుతో సంబంధం లేదు, నీ ప్రయాసతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ బుద్ధితో సంబంధం లేదు, నీ బలగంతో సంబంధం లేదు. దేవుని శక్తితో, దేవుని అభిషేకంతో, దేవుని మహిమతో జరిగే కార్యమే అద్భుతము. సంఘము జరిగే కార్యమే వాక్యాన్ని భిన్నంగా తీసుకొని వెళ్తా ఉన్నారు లోకంలో. సెలబ్రేటింగ్ పాస్టర్స్, మనీ మేకింగ్ పాస్టర్స్, వాక్యము వెడలో నుంచి బయటికి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయి గొర్రెలు కోసుకొని తింటా ఉన్నారు. అయితే ఈ గొర్రెలకు అలాంటి వారే ఇష్టం. ఈ గొర్రెలు అలాంటి వారి ఇష్టం. దేవునికి స్తోత్రం. కలిగిన సమస్తములను చుట్టూ కంచె వేసితివి కదా, కంచె వేసితివి కదా, సైతము మోసేత ఆ ఆశీర్వాదము ఎక్కువ బలపరిచే ఆత్మల జోలికి హవ్వను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. అద్భుతమైన రీతిలో దేవుడే కార్యాలను జరిగిస్తాడు. 15,000 ఫోటో దిగితే
Praise the Lord. కళ్ళు తెరిచేసరికి అందమైన అమ్మాయి ముందు నిలబడుతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన భార్య యెహోవా యొక్క పడిపోయినటువంటి మనల్ని చప్పట్లు కొట్టి అమ్మాయి పరసమాలి. రక్షణిస్తే నీతో మీ నాయన ₹1,00,000 వీళ్ళైతే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇస్తారంట, 15,000 ఆ బంగారం కూడా ఇస్తారంట. కానీ అబద్ధ క్రీస్తులు ప్రమాదం ఉంటే తప్ప జరగదు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? గృహమును విత్తమును వివాహాన్ని జరిగించబోతుంది. క్రైస్తవులను కూడా మోసం వివాహం ఒక చేస్తూ అద్భుతం తెలుసు. వారిని నరకానికి తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు పోవడమే మాత్రమే కాకుండా నరకానికి తీసుకొని వెళ్తున్నారు. అందుకని లోకములో ఆయా ఆత్మలు ఆయా అద్భుతం తెలుసా? ప్రతి ఆత్మ అది దేవుని ఆశీర్వాదం ఉంటే తప్ప జరగదు. అది దేవుని సంబంధమైన దేవుని యొక్క ఆశీర్వాదం